సైకో పిన్ని, సైకో లక్షణాలు ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం. వాళ్ళ పిల్లల కంటే పక్క వాళ్ళని ఎవరన్నా పొగిడినా, వాళ్ళ పిల్లల కంటే పక్క వాళ్ళు ఎవరినన్నా చూసుకున్నా చంపేయటాలు ఎక్కువైపోయినాయి, చంపేస్తున్నారు. ఈ బాబు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ తాత వాళ్ళ నాయనమ్మ వీడిని బాగా చూస్తారు అని చెప్పి ఆమెకి ఈర్ష్య. సీసీ కెమెరాలు ఎందుకు పెట్టించారో తెలియదు, కానీ ఈమె కోసమే పెట్టించారేమో అనిపించింది. సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వకపోతే, ఆ అబ్బాయి గొంతు నిజంగా పోతే అప్పుడు పరిస్థితి ఏంటి? పైగా వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా పిలిపించి ఆ అమ్మాయి అక్కడి నుంచి వాళ్ళు పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఈ అమ్మాయిని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారట. అక్కడి నుంచి పారిపోయింది కూడా. సొంత తోడికోడలు బావగారు కొడుకుని అతి కిరాతకంగా జ్యూసులు చాక్లెట్లు ఆశ చూపి కిచెన్లోకి తీసుకెళ్ళి యాసిడ్ తాగిచ్చి మరీ చంపబోయింది. ఖచ్చి అలా ఉంది. తన పిల్లల కంటే పక్క వాళ్ళ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారని, తన పిల్లల కంటే పక్క వాళ్ళని ఎక్కువ చూసుకుంటున్నారని ఇది ఒక పెద్ద రోగంలా తయారైంది. అంటే ఎంత సైకో లక్షణాలు ఉన్నాయంటే, ఇద్దరు కొడుకులు చక్కగా ఇంట్లో ఉంటారు కదా అని మంచిగా ఇల్లు కట్టుకుని ఒక చోట ఉంటే బాగుంటుంది కదా అనుకుంటే ఆ రోజులు కూడా లేవు. దయచేసి చెప్తున్నాను మీ అందరికీ, ఎప్పుడు కలిసి అసలు ఉంచమాకండి. అసలు దానంత బుద్ధిమాలిన పని ఇంకోటి ఉండదు. తోడుకోడల్లో ఈర్ష అన్నీ వస్తాయి. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి వాళ్ళేవో నేర్పెడతారు. అక్కడి నుంచి విడిపోయి వేరుపడే బదులు ముందే వాళ్ళని ఎవరికి వాళ్ళని వేరు పెట్టడమే సరైన పద్ధతి అని చెప్తాను నేనైతే. పెద్దవాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, ఒక కొడుకు పిల్లల్ని ఒక రకం, ఇంకో కొడుకు పిల్లల్ని ఇంకో రకం చూడటం కూడా మీరు మానేయండి. ఆ అమ్మాయి వాడికి తాగిచ్చింది, అదే రేపొద్దున మీకు తాగిస్తుంది ఎప్పుడు. అది ఏ పిల్లలనైనా సరే సమానంగా చూడండి. ఆ అమ్మాయి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ పిల్లల్ని కూడా మీరు మీ పిల్లల్లాగానే పక్క వాళ్ళ పిల్లల్ని ఎలా చూస్తున్నారో, పెద్ద కొడుకు పిల్లలను చిన్న కొడుకు పిల్లలను అలా సమానంగా చూడండి. అక్కడ కొడుకు కూడా నచ్చకపోతే ఆ పిల్లల్ని కూడా చూడటం కొంచెం తేడాగా ఉంటుంది. పెద్ద వయసులో లక్షణాలు చెప్తున్నాను, మీరు తప్పుగా ఎవరు తీసుకోమాకండి, లక్షణాలు చెప్తున్నాను. ఆ కోడలు కానీ ఆ కొడుకు కానీ నచ్చపోతే వాళ్ళకి పుట్టిన పిల్లల్ని కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు కొన్ని ఇళ్లలో పెద్దవాళ్ళు. అది తల్లులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవన్నీ నేను చెప్పే మీ కిటికలు అనమాట. కొడుకులు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఇద్దరికి ఒకే రకంగా చూడాలి, ఒకే రకం బట్టలు ఇవ్వాలి, ఒకే రకంగా డబ్బులు ఇవ్వాలి, ఒకే రకం చదివింపులు ఉండాలి, పిల్లలకి ఒకే విధంగా ప్రేమల పంచటాలు ఉండాలి. మీ ఇష్టరాజ్యంగా ఒక మనవుని ఒళ్ళో కూర్చోబెట్టిన ఒక మనవుని ఇంకో రకంగా వాళ్ళ అమ్మ మీద ద్వేషంతోనో నాన్న మీద ద్వేషంతోనో ఇంకో రకంగా చూస్తుంటే ఇలాంటి మనస్తత్వాలన్నీ బయటపడుతున్నాయి. ఇది ఒక పెద్ద సంచలనం. ఎవడన్నా పిలిచి ఒక పిన్నో లేకపోతే ఒక పెద్దమ్మో బయటికి తీసుకెళ్తే అది తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేదాకా భయమే. ఏమైనా నోట్లో తినడానికి ఇచ్చిందంటే అది దేనికి ఇచ్చిందో అని భయపడుతూ బతికే రోజులు వచ్చినాయి. అది ఇలాంటి సైకో పిన్ని కొత్తగా మనకు తెర మీదకి వచ్చారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో పిల్లల విషయంలో భేదాభిప్రాయాలు చూపించకుండా జాగ్రత్తగా ఉండాలని, ఆ అమ్మాయికి మాత్రం కఠినమైన శిక్ష పడాలి. పిల్లల జోలికొచ్చి పిల్లల్ని టచ్ చేసి ఇలా పిల్లలకి తాగిచ్చటాలు, ఇలా పిల్లల్ని చంపాలని చూడటాలు చేసిన వాళ్ళకి మాత్రం కఠినమైన శిక్షలు ఉండాలి, కఠినమైన చట్టాలు కూడా రావాలి. అప్పుడే పిల్లల జోలికి రాకుండా ఉంటారు. ఏమంటారు మీ అందరూ? నిజమే కదా? ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటే కరెక్టేనా? పెద్దవాళ్ళు కూడా మారండి. అందరి పిల్లల్ని సమానంగా చూడండి, అందరితోనూ సమానంగా ఉండండి. పెళ్లి చేయగానే బయటికి పంపించి పడేయండి. ఎవడి సంసారం వాడే చేసుకుంటాడు. అద్దె కలిసి వస్తుంది, కరెంటు బిల్లు కలిసి వస్తుంది, ఫ్యాన్ కలిసి వస్తుంది. ఇలాంటి పద్ధతులు పెట్టుకోమాకండి. మీరేదో పెద్ద వయసులో ప్రశాంతమైన జీవితాన్ని గడపకపోగా ఇలాంటి ఇబ్బందులకరమైన పరిస్థితులు కూడా ఎదురయ్యే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు వేరు పెట్టుపడండి. ఎవరింట్లో వాళ్ళు పడుంటారు. ఎవరింట్లో వాళ్ళు తిన్నారో తినలేదో మీకు అనవసరమైన విషయం. మీ మొగుడు పిల్లలు మనశ్శాంతిగా ఉండండి. ఇదెక్కడ కూడా పసిపిల్లాన్ని తీసుకెళ్ళి కూల్ డ్రింక్ తాగిచ్చేది ఏంటి? దాంట్లో హార్పిక్కో లేకపోతే ఇంకా ఏ రకమైనది కలిపిందో, యాసిడ్ కలిపిందో, లోపల పేగులు మాడిపోయి పిల్లాడి తినటానికి లేక, తల్లికి అమ్మ ఒక చుక్క నీళ్లు పోయి అంటే ఆ తల్లి పోయలేక ఆ తల్లి ఏడ్చిన కన్నీళ్ళు చుక్కలు ఉన్నాయి చూసారు. ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆ పిల్లాడి ఏంటి లోపల పేగులు మాడిపోయినాయి, సీరియస్గా ఉంది అని చెప్తుంటే ఆ తల్లి పడే బాధ ఎవరికి తెలుసు? దాని నోట్లో కూడా ఇలాగే యాసిడ్ పోయాలి. వైద్యం చేయించకుండా ఇంట్లో అట్టి పెట్టాలి. చావకుండా చెవుల్లో కొంచెం, ముక్కులో కొంచెం, నోట్లో కొంచెం, కళ్ళల్లో కొంచెం పోసి ఇంట్లో కూర్చోబెట్టాలి దాన్ని అలాగా వైద్యం చేయించకుండా. ఇవి నేనేమి ఎవరికి ఎక్కేసో లేకపోతే చట్టానికి వ్యతిరేకంగానో చెప్పట్లా. మనుషులు లక్షణాలు భయభ్రాంతులకి ఎదుటివాడిని గురి చేసినప్పుడు ఇలాగే ఉంటుంది.